విద్యార్థుల సమస్యలపై సర్కార్కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని, తెలంగాణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. పోలీసులను ఉపయోగించి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇవాళ పురాతనమైన చరిత్ర కలిగిన రామంతపూర్ పాలిటెక్నిక్కి ఇవాళ పోవాలి, విద్యార్థులతో మాట్లాడాలి, లెక్చరర్లతో మాట్లాడాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలని చెప్పి వారు ఇలా బయలుదేరుదామంటే హౌస్ అరెస్ట్ చేసింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. పాలిటెక్నిక్ చుట్టూ వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు, డ్రెస్సులలో ఉన్న పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని ఇలా విద్యార్థులను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇవాళ వచ్చి రామచంద్రరావు గారిని కలిసి, సార్ మేము ఈ జీవో నంబర్ 97 ఎత్తేసేంత వరకు మా పాలిటెక్నిక్ లెక్చరర్లు కానీ, మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ నిద్రపోయే ప్రసక్తి లేదు, మీరు మాకు మద్దతు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పి వాళ్ళు వచ్చి కలిసిండ్రు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో కేశవరావు కమిటీ చేసిన జీవో ఇవ్వకముందు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్తో మాట్లాడాలి, మీరు ఆ విద్యార్థితో మాట్లాడాలి, ఇలా ఉన్న మంచి ఏంది, చెడైంది, నువ్వు తెచ్చే మార్పులేంది, పెద్ద డిబేట్ జరిగిన తర్వాత విద్యార్థులు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ల యొక్క నిష్ణాతుల యొక్క సలహా మేరకు నువ్వు మార్చుకోవాలి తప్ప తాత జాగీర్ లాగా మీకు ఎవరిని కన్సల్ట్ చేయకుండా నీ ఆఫీసర్లు ఏం చెప్పిండ్రో డూడు బసవన్నలాగా విని ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ డిప్యూటీ